ఈ యాక్టివ్ వచ్చేసి దారిలో అక్కడ ఆగిపోతే మా డాడీ వెళ్లి టో చేసుకొని తీసుకొనొచ్చారు. సో, తీరా చెక్ చేస్తే ఎయిర్ ఫిల్టర్ కంప్లీట్‌గా పాడైపోయింది. వదిలేయండి పర్లేదు. ఎయిర్ ఫిల్టర్ పోయినా బండి స్టార్ట్ అవ్వాలి కదా! సర్లే ఇంజిన్ ఆయిల్ కూడా జనరల్ సర్వీస్ అని మా డాడీకి చెప్తే నేను మొత్తం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తున్నా. ఇంజిన్ ఆయిల్ చూస్తే అందులో కంప్లీట్‌గా ఒక 100 ఎంఎల్ కూడా లేదు. సర్లే వదిలేయండి. అంటే మెయిన్ కంప్లెయింట్ ఏంటంటే కంపర్షన్ డౌన్ అయిపోయిందండి. కంపర్షన్ ఎందుకు డౌన్ అవుతుందంటే స్టెప్ నంబర్ 1 ఇంజిన్ ఆయిల్ అనేది కరెక్ట్‌గా టైమ్ జనరల్ సర్వీస్ చేపించకపోయినా, పెట్రోల్ కరెక్ట్‌గా లేకపోయినా, వాల్వ్ సరిగిన ఇటువంటి ఇష్యూ అయితే మనకి రైజ్ అవుతుంది. సో, అట్లా అవ్వకుండా ఉండాలంటే ఏం జేయాలి? ఖచ్చితంగా పెట్రోల్ అన్నది డెన్సిటీ అనేది 750 అబోవ్ ఉండాలి. నేనైతే భారత్ పెట్రోల్ బంక్ అయితే ప్రిఫర్ చేస్తాను. మీరు ఏదైనా ఏయించుకోవడం అది మీ ఇష్టం అనమాట. సో, ఇన్ టైమ్‌లో ఇగో జనరల్ సర్వీస్‌లో మనకి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అని, కార్బోరేటర్ క్లీనింగ్ అని, ప్లగ్ క్లీనింగ్ అని, ఇంజిన్ ఆయిల్ అని, గేర్ బాక్స్ ఆయిల్ అని, బ్రేక్ అడ్జస్ట్ అని ఇయన్నీ చేసుకోవాలి. ఏదో ఒక పెట్రోల్ మాత్రమే ఏసేస్తే బండి వెళ్ళిపోదండి. ఇవి కూడా అప్పుడప్పుడు చేయించుకుంటుండాలి. అంటే కొంతమందికి తెలీదు. చేయించుకోవాలనే విషయం తెలీదు. అలా వాడేస్తా ఉంటారు. దానిపైన ఏమైనా పెద్ద ఎఫర్ట్ పడితే చేపిస్తారనమాట.